హాయ్ గాయ్స్, NS200కి మనం ఇంట్లోనే ఇంజన్ ఆయిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం పాత ఇంజన్ ఆయిల్ని బయటకు తీసేద్దాం. ఇంజన్ ఆయిల్లో ఈ ఇంజన్ ఫ్లెష్ అని ఉంటుంది మీకు. సో ఇది మీరు ఇంజన్ ఆయిల్లో వేసేసి బైక్ని ఒక 10 మినిట్స్ ఆన్ చేసి దాని తర్వాత పాత ఇంజన్ ఆయిల్ని బయటకు తీసేద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ వరకు బైక్ని ఆన్ చేసి 10 మినిట్స్ తర్వాత పాత ఆయిల్ని బయట తీసేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్ కింద బోల్ట్ అయితే ఉంటుంది, ఇంజన్ ఆయిల్ బోల్ట్. సో ఇప్పుడు ఈ బోల్ట్ని రిమూవ్ చేసి పాత ఆయిల్ని బయట తీసేద్దాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది గైస్. సో ఇది మీకు 18 నెంబర్ బోల్ట్. పాత ఆయిల్ బయట తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గైస్, ఎందుకంటే ఈ ఆయిల్ మీకు వేడిగా ఉంటుంది. చేతి మీద పడిందంటే మీకు ప్రాబ్లం అవుతుంది. చూసుకొని తీయండి. చూడొచ్చు గైస్, మీరు ఆయిల్ ఎంత బ్లాక్ గా ఉందో. మీకు లోపల ఆయిల్ స్ట్రైనర్ అయితే ఉంటుంది. సో దీన్ని కటింగ్ బ్లేడ్ ద్వారా రిమూవ్ చేయండి. దీన్ని క్లాత్ తో క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోండి. పాత ఆయిల్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఫిల్టర్ని కూడా చేంజ్ చేసుకుందాం. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే ప్రతిసారి ఆయిల్ ఫిల్టర్ కూడా కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేసుకుందాం. చూడొచ్చు గైస్, మీరు ఆయిల్ ఫిల్టర్ ఎలా అయిపోయిందో. ఆయిల్ ఫిల్టర్ని బయటికి తీసుకున్నాక లోపల ఏదైనా ఆయిల్ ఉంటే దాన్ని క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు కొత్త ఆయిల్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఏం లేదు గైస్, జస్ట్ ఈ ఫిల్టర్ని ఇందులో పెట్టేసి ప్రెస్ చేయండి, మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. గైస్, ఆయిల్ ఫిల్టర్ క్యాప్కి మీకు ఇలాంటి రబ్బర్ అయితే ఉంటుంది. ఇదైతే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రబ్బర్ అనేది ఉందా లేదా చూసి మీరు ఫిక్స్ చేయండి, లేదంటే మీకు ఆయిల్ అనేది లీక్ అవుతుంది. పాత ఇంజన్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన డ్రైన్ బోల్ట్ని మళ్ళీ ఫిక్స్ చేసేసుకుందాం. టైట్గా ఫిక్స్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆయిల్ అనేది లీక్ అవుతుంది. మీరు డ్రైన్ బోల్ట్ని ఫిక్స్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్ పెడుతున్నారా లేదా అని చూసుకోండి. ఈ ఫిల్టర్ పెట్టి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇక ఇంజన్ ఆయిల్ని వేసేద్దాం. నేనైతే మోటోలో 20W50 ఇంజన్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఇంజన్ ఆయిల్ మీకు బాగుంటుంది, నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. మీకు NS200లో 1.2 లీటర్స్ అయితే ఇంజన్ ఆయిల్ వేయాల్సి ఉంటుంది గైస్. ఇంజన్ ఆయిల్ అంతా నీట్గా కంప్లీట్గా వేసేసాము. ఇంజన్ ఆయిల్ వేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ అడిటివ్ కూడా యాడ్ చేసుకుంటే, సో నేనైతే వ్యాక్స్పోల్ కంపెనీ ఇంజన్ ఆయిల్ సేవర్ అనేది అడిటివ్ అనేది యాడ్ చేస్తాను. సో దీనివల్ల మీకు ఆయిల్ అనేది కొన్ని రోజులు ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేసుకునే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ క్యాప్ని పెట్టేసుకొని బైక్ని ఒక 5 మినిట్స్ వరకు ఆన్ చేసి అలానే వదిలేయండి, ఎందుకంటే మనము ఇంజన్ ఆయిల్ అడిటివ్ వేసాం కదా. సో అది మీకు ఇంజన్ అంతా నీట్గా సర్క్యులేట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేసే విధానము మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఇంతటితో మీకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.